బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చిత్ర విచిత్రమైన రోగాలు రావడం గురించి, దొంగలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని, లైంగిక సుఖం పెరిగిపోవునని, సృష్టికి ప్రతిసృష్టి కల్పిస్తారని, ఘోరమైన యుద్ధాలు జరుగుతాయని, ధనం ఒక్కసారిగా విలువలేనిది అవుతుందని, ఇంకా అనేకమైన వాటి గురించి ఆనాడే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి అవేంటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. తీయని బెల్లం చేదయ్యేను. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అన్ని వయసుల వారు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటీస్ ని మనవాళ్లు మధుమేహం, షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి, అతిమూత్ర వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని శరీరం సక్రమంగా నియంత్రించలేకపోయినప్పుడు డయాబెటీస్ వస్తుంది. ప్రస్తుతం షుగర్ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద జబ్బుగా మారింది. ప్రపంచంలో నేడు శరవేగంగా వ్యాపిస్తున్న మధుమేహం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. గుండె ఫెయిల్ కావడం, కిడ్నీ ఫెయిల్ కావడం, పక్షవాతం, మెదడు, లివర్ ఫెయిల్ కావడం, అలసట, నీరసం, తరచుగా మూత్ర విసర్జన కలగడం లాంటి అనేక ఇబ్బందులు దీనివల్ల కలుగుతాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం ఇప్పుడు మధుమేహ నగరంగా మారుతోంది. దేశంలో ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే మధుమేహ బాధితుల శాతం హైదరాబాదులోనే ఎక్కువని నగరంలో ప్రతి నలుగురిలో దాదాపు ఒకరు మధుమేహ బాధితులని వైద్యులు చెబుతున్నారు. అంటే దాదాపు 25% అన్నమాట. పల్లెలు తరిగేను, పట్టణాలు పెరిగేను. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం 19వ శతాబ్దం రాజ్యాలదైతే 20వ శతాబ్దం దేశాలది. పల్లెల్లో ముఖ్య జీవనాధారం వ్యవసాయం. ఎక్కువ శాతం మంది చిన్న సన్నకారు రైతులే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండగా మిగిలిన కుటుంబాలు ఆ పొలాలపై ఆధారపడి బ్రతికే కూలీలే. అయితే సరైన సమయంలో వర్షాలు కురవక, కరువు పరిస్థితులు ఏర్పడగా, పెట్టుబడులు సైతం తిరిగిరాక వ్యవసాయం భారంగా మారుతున్నది. పల్లెల్లో కూలి పనులు దొరకక పల్లెలు వదిలేసి పట్టణాలకు వలసబాట పడుతున్నారు. అలా 21వ శతాబ్దం మొత్తం పట్టణాలదని, ప్రపంచవ్యాప్తంగా పట్టణాలలో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని ఆనాడే బ్రహ్మంగారు కుండ బద్దలు కొట్టారు. నేడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చిత్ర విచిత్రమైన 360 రోగాలు వచ్చేను. సార్స్, అంత్రాక్స్, బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ, క్యామెల్ ఫ్లూ, కాంగో వైరస్, ఎబోలా, స్వైన్ ఫ్లూ వైరస్, ఈ విధంగా రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తోంది. ఎంతో ఆధునిక విజ్ఞానం సముపార్జించుకున్నామని విర్రవీగే మానవ జాతిపై ప్రకృతి విసురుతున్న సవాలుకు వారు వీరు అని తేడా లేకుండా అందరూ బలైపోతున్నారు. దైవశక్తి ముందు మానవుడు ఎప్పటికీ తలదించుకోవాల్సిందేనన్న వాస్తవాన్ని చాటుతూ రకరకాల కొత్త వ్యాధులు ప్రబలిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బలైపోతున్నారు. కోట్లాది మంది రోగ పీడితులవుతున్నారు. ఏడాది క్రిందట పశ్చిమాఫ్రికా దేశం కాంగోలో వింత వ్యాధి మరణాలతో వెలుగులోకి వచ్చిన ఎబోలా వైరస్తో ప్రపంచమంతా గజగజ వణికిపోయింది. ఈ మధ్య నిఫా వైరస్ గురించి విన్నాం. దొంగతనములతోటి దేశమే కల్లోలమయ్యేను. కలియుగ ప్రత్యక్ష దైవం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఏ గల్లీ చూసినా, ఏ సందుకెళ్లినా దొంగల బేబచ్చమే. రోజుకు 10ల సంఖ్యలో భారీ చోరీలు, లూటీలు నడి రోడ్డుపై కళ్లు మూసి తెరిచేలోపు దోచేస్తున్నారు. ఇళ్లు, ఫ్లాట్స్, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, ఆఫీసులు అని తేడా లేకుండా దోచేస్తున్నారు. బయటికి వెళ్లాలంటే వణుకు పుడుతుంది. ఎవరు దొంగో ఎవరు మంచివారో తెలియక నగర జనానికి గుబులు పుడుతోంది. కట్నాల పిశాచి కాళ్ల క్రింద నలిగి కన్యలెందరో ప్రాణమిడిచేరు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందంటారు. ఎక్కడ స్త్రీలు సుఖసంతోషాలతో జీవిస్తారో అక్కడ సంపదలుంటాయంటారు. ఎక్కడ స్త్రీలు కన్నీరు పెడతారో అక్కడ లక్ష్మీదేవి దుఃఖిస్తుందని అంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం సమాజ పురోగమనము రాకెట్లతో పోటీ పడుతున్న, గృహహింసకు, వరకట్న వేధింపులకు బలవుతున్న మహిళల చావుకేకలు దేశం నలుమూలలా వినిపిస్తూనే ఉన్నాయి. మన దేశంలో ప్రతి గంటకు ఒక మహిళ వరకట్న హత్యకు గురవుతుందని 2007 నుంచి 2011 మధ్య సేకరించిన సమాచారం దీన్ని ధృవీకరిస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
ఎన్సీఆర్బీ విడుదల చేసిన లెక్కల ప్రకారం 2012లో వివిధ రాష్ట్రాల్లో మొత్తం 8,233 వరకట్న వేధింపు సంబంధిత మరణాలు సంభవించాయి. అంటే సగటున గంటకు ఒకరు మరణించారన్నమాట. ఈ దురాచారం కేవలం అట్టడుగు మధ్య తరగతి వర్గాల్లోనే కాకుండా సమాజంలో అత్యున్నత స్థాయి కలిగిన కుటుంబాల్లోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వరకట్న నిషేధ చట్టం 1961 వివాహ సంబంధంగా కట్నం అడగడం, ఇవ్వడం, అంగీకరించడం అన్నింటినీ నిషేధించింది. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సవరణలు చేసినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కట్నాల పిశాచి పాదాల క్రింద నలిగి కన్యలెందరో ప్రాణాలు వదులుతూనే ఉన్నారు. ఇది కాలజ్ఞాన మహిమే. జగద్గురువైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 380 సంవత్సరాల క్రితం చెప్పిన కాలజ్ఞానమే. స్త్రీలు రక్షణ లేక చెడిపోయి గతి లేక ఆత్మహత్యలు చేసుకునేరు. ఎక్కడ స్త్రీలు సుఖ సంతోషాలతో జీవిస్తారో అక్కడ సంపదలు ఉంటాయంటారు. స్త్రీలను ఆకాశంలో సగమని, పురుషుడితో పాటు స్త్రీకి సమాన హక్కులు ఉన్నాయని, స్త్రీలను గౌరవించాలని చెబుతుంటారు. పుట్టబోయే శిశువు ఆడపిల్ల అని తెలుసుకుని కడుపులోనే క్రూరంగా చంపేస్తున్నారు. జీవితాంతం తోడుగా ఉంటానని, నాతి చెరామి అని ప్రమాణం చేసి పెళ్లి తరువాత కట్నం తక్కువ ఇచ్చారనో, లాంఛనాలు పెట్టలేదనో అత్తమామలు భర్త కలిసి కాళ్ల పారాణి ఆరకముందే వాళ్ళని చంపేస్తున్నారు. డబ్బులతో న్యాయాన్ని సమాధి చేసి మళ్లీ పెళ్లికి సిద్ధపడుతున్నారు. యువతులు, మహిళలు బయటకు వెళ్తే వారి ఒంటిపై ఉండే ఆభరణాలకే కాదు, వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా కనబడితే సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నా నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని చట్టాలు చేసినా నేటి కలియుగంలో స్త్రీలకు రక్షణ లేక గతిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికాలో దాదాపు 2,20,00,000 మంది మహిళలు తమ జీవితంలో ఏదో ఒకసారి అత్యాచారానికి గురైన వారే. అంటే సుమారు ప్రతి 5గురిలో ఒకరన్నమాట. ప్రతి నిత్యం సగటున దేశవ్యాప్తంగా 92 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని జాతీయ నేర నమోదు సంస్థ తెలిపింది. ఈ విధంగా ప్రతి 3 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతున్నది. ఇది కాలజ్ఞాన మహిమే. జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో చెప్పినదే. ప్రతి పనికి పన్నులు విధించేరు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా కొన్ని ప్రత్యక్ష పన్నులు, మరి కొన్ని పరోక్ష పన్నులతో వ్యక్తులను, సంస్థలను ప్రభుత్వం విరగబాదుతుంది. అన్ని దేశాల్లోనూ పన్నులుంటాయి. అయితే మన సర్కారు వసూలు చేస్తున్న కొన్ని రకాల పన్నులు మాత్రం ఏ దేశంలోనూ లేవు. రకరకాల పేర్లతో పన్నులు వసూలు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తే వృత్తి పన్ను, జీతం తీసుకుంటే ఆదాయపు పన్ను, వాహనం కొంటే జీవితపు పన్ను, ఏదైనా వస్తువు అమ్మితే అమ్మకపు పన్ను, టెలిఫోన్, కరెంట్, వాటర్ బిల్లు కడితే సేవా పన్ను, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై దిగుమతి పన్ను, దూరపు ప్రయాణం చేస్తే టోల్ పన్ను, భూములు, భవనాలపై ఆస్తి పన్ను, వస్తువులను ఉత్పత్తి చేస్తే ఎక్సైజ్ పన్ను. ఈ విధంగా రకరకాల పేర్లతో ప్రతి పనికి పన్నులు ప్రజల నుండి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. ఇది కాలజ్ఞాన మహిమే. 17వ శతాబ్దంలో చెప్పినదే. ధనం ఒక్కసారిగా విలువలేనిది అవుతుంది. నల్లధనం, నకిలీ నోట్లను అంతమొందించడానికి నరేంద్ర మోడీ నవంబర్ 8, 2016 రాత్రి నుంచి 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు చెల్లవని ప్రకటించారు. అప్పటికి దేశంలో ఆ నోట్ల విలువ 14.18 లక్షల కోట్లు. అంత సంపద రాత్రికి రాత్రే విలువ లేనిదిగా మారిపోయింది. ఇది కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే జరిగిందని చెప్తారు. సునామీ వచ్చి లక్షల్లో చచ్చెదరు. డిసెంబర్ 26, 2004లో వచ్చిన సునామీ దెబ్బకు హిందూ మహాసముద్రం ఉప్పొంగి 14 దేశాల తీర ప్రాంతాల్లో దాదాపు 2.50 లక్షల మంది చనిపోయారు. భారత భూమిని పాలించుటకు పరదేశీయులు వస్తారు. విదేశీయుల దాడితో మన దేశం ఎన్ని కష్టాలు అనుభవించిందో మనందరం చరిత్రలో చదువుకుందే. ఎంతో మంది ఇతర దేశీయులు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చారు. ఘోరమైన యుద్ధాలు కోట్ల మందిని చంపును. 1914వ సంవత్సరంలో వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధం, 1939వ సంవత్సరంలో వచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం వల్ల కోట్ల మంది చనిపోవడం, విపరీతమైన ఆస్తి నష్టం జరగడం
కొన్ని కోట్ల మంది మందులకు లొంగని రోగాలతో బాధలు పడడం మనం చరిత్రలో చూసిందే. వైశ్య కులంబున మహాత్ముడొకడు పుట్టును, జాతిని ఏకం చేయను. బందర్లో వైశ్య కుటుంబంలో పుట్టిన గాంధీ తాను నమ్మిన అహింసా సిద్ధాంతంతో జాతి మొత్తం ఏకం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయక స్వాతంత్ర్యం తీసుకువచ్చారు. సృష్టికి ప్రతి సృష్టి కల్పిస్తారు. బ్రహ్మదేవుడు 84 లక్షల జీవరాశులను సృష్టిస్తే మనిషి తన తెలివితేటలను వాడి టెస్ట్ ట్యూబ్ బేబీలను, రోబోలను సృష్టిస్తున్నాడు. మనుషులు చేసే పనులన్నీ ఈ రోబోలను వాడి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవే కాదు, రక్తవర్షం కురుస్తుందని, నీటితో దీపాలు వెలిగిస్తారని, అనగా కరెంట్, బెజవాడ పెద్ద నగరంగా మారుతుందని, ఒక శక్తివంతమైన స్త్రీ దేశం మొత్తాన్ని కొన్ని సంవత్సరాలు ఏలుతుందని, అనగా ఇందిరాగాంధీ కాలజ్ఞానంలో చెప్పినట్లు జరిగాయి. లైంగిక సుఖం పెరిగిపోవును. చాలా మంది చిన్న వయసులోనే తప్పులు చేస్తున్నారు. పెళ్లి కాకుండానే ఆడపిల్లలు గర్భం దాల్చడం నేడు మనం చూస్తున్నాం. టీనేజర్స్ వారి కోరికలను చంపుకోలేక ఆడపిల్లలను లోబర్చుకుంటున్న సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. గొడ్రాళ్లకు బిడ్డలు పుట్టెదరు. కలియుగ ప్రత్యక్ష దైవం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం చెన్నై, సేలం జిల్లా శంకరగిరి ప్రాంతానికి చెందిన వేలప్పన్, పంకజం దంపతులకు సంతాన భాగ్యం లేకపోయింది. దీంతో వారు పలు విధాలుగా ప్రయత్నించి విసిగిపోయారు. ఈ దశలో చెన్నైకి చెందిన మారుతి మెడికల్ సెంటర్ వైద్యులు డాక్టర్ నిర్మలా సదాశివన్ ఇంట్రావెజినల్ కల్చర్ ఆఫ్ ఓక్యాటిస్ విధానం ద్వారా ఈ దంపతులకు సంతానం కలిగేలా చికిత్స అందించారు. అమెరికాలో 2011లో అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక వైద్య విధానాన్ని తాము చెన్నైలో ప్రవేశపెట్టినట్లు డాక్టర్ నిర్మల తెలిపారు. సంతానం లేని వారికి ఇప్పుడు 3 రకాల ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అది 1, భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్లో పరీక్షించి ఒక సన్నని గొట్టం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా గర్భధారణకు 15% వరకు అవకాశం ఉంటుంది. 2, స్త్రీ నుంచి సేకరించిన అండాల్లోకి పురుషుని వీర్యకణాన్ని ఒక ప్రత్యేకమైన మైక్రో మ్యానిపులేటర్ సహాయంతో ప్రవేశపెట్టి ఫలదీకరణ చెందిస్తారు. ఈ పద్ధతి ద్వారా 40% గర్భధారణ జరగడానికి అవకాశం ఉంది. ఇక 3, IVF. దీన్నే టెస్ట్ ట్యూబ్ విధానం అంటారు. ముందుగా పక్వమైన అండాలను స్త్రీ నుంచి బయటకు తీసి పురుషుడి శుక్రకణాలతో బయట ఫలదీకరణ చెందిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా 50% సంతానం కలిగే అవకాశం ఉంది. ఈ విధంగా సంతానం లేని వారికి ఆధునిక చికిత్సల ద్వారా సంతానం కలుగుతోంది. ఇటువంటి ఆలోచనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇవే కాక స్త్రీలని స్త్రీలు, పురుషులని పురుషులు వివాహం చేసుకుంటారని, దొంగ స్వాములు వస్తారని, ఆస్తుల కోసం అయిన వాళ్లే కొట్టుకుంటారని, త్రాగునీటిని కూడా విక్రయిస్తారని, వైద్యులు పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతారని మొదలైన ఎన్నో విషయాలు కాలజ్ఞానంలో చెప్పినట్లు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.